బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పరిశీలనకు కేంద్ర బృందం రానుంది. మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించనున్నారు. 6 సభ్యుల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ప్రాజెక్టు నిర్మాణ సంస్థలతో చర్చించనుంది. ఇక బ్యారేజ్ ని పరిశీలించిన తర్వాత కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పరిశీలనకు కేంద్ర బృందం రానుంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించనున్నారు. 6 సభ్యుల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ప్రాజెక్టు నిర్మాణ సంస్థలతో చర్చించనుంది. ఇక బ్యారేజ్ ని పరిశీలించిన తర్వాత కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వెనెల మొత్తానికి భూపాలపల్లి జిల్లాలో కూడా మొత్తానికి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి అయితే మాత్రము రేపు సెంట్రల్ అథారిటీస్ మాత్రము రానున్న నేపథ్యం అయితే కనపడికే మాత్రము మేడిగడ్డ బ్యారేజీ 18, 19, 20 గేట్ అక్కడ మాత్రం పిల్లర్స్ మాత్రం కుంగిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే మొత్తానికైతే ఆ గోదావరి అంటే మొత్తానికైతే ఆ వాటర్ అన్ని కూడా తీసేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికైతే మహారాష్ట్ర, తెలంగాణ ఆ బార్డర్ లో సరిహద్దులో ఉన్న బ్యారేజ్ మాత్రం అక్కడికి రాకపోకలు బంద్ అయిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికైతే దాని పలుమార్లు దాని క్వాంటిటీ కావచ్చు, దాని మొత్తానికైతే నాణ్యత లేకుండా కూడా నిర్మించారా, ఏ విధంగా నిర్మించారు, దీనికి క్వాంటిటీ ఎంత వాడారని చెప్పి కూడా మొత్తానికైతే దాన్ని పరిశీలన నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడికైతే కేంద్ర బృందాలు అయితే రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికైతే అక్కడికి ఎలాంటి అక్కడ ఎవరిని మాత్రం అనుమతించట్లేదు. మొత్తానికైతే బ్యారేజ్ వద్ద పోలీసుల పహారీ కాస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణకు ప్రధాన రాకపోకలు అయితే మాత్రం నిలిపివేయబడ్డాయి. ఇప్పటికే కూడా మొత్తానికైతే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలైతే మాత్రము మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ మాత్రం ఒకవేళ కుప్ప కూలితే మాత్రం అక్కడ చుట్టుపక్కల ప్రజలకు ప్రాణహాని ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే దాని పట్ల కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ మేడిగడ్డ బ్యారేజ్ మాత్రం ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ క్షుణ్ణంగా పరిశీలించే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ మేడిగడ్డ పరిస్థితి అయితే మాత్రం ఆ 7 నుంచి 18, 19 పిల్లర్ల వరకు కూడా మొత్తానికైతే కుంగడంతో కూడా అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పి కూడా పరిశీలించడానికి మాత్రం కేంద్ర బృందాలు అయితే ఇక్కడ ఆ ఇంజనీర్లు అంటే అవుటర్ మొత్తం సెక్షన్ అంతా చూసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని, దానికైతే ప్రముఖ నివేదిక కూడా ఇవ్వనున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాని పట్ల కూడా అంటే నాణ్యత లేదా, లేకపోతే ఏం జరిగింది అసలు పిల్లర్లు ఇది అని చెప్పి కూడా మొత్తానికైతే శూన్యంగా పరిశీలించడానికి అయితే మాత్రం కేంద్ర బృందాలు అయితే ఇవారికి రేపు రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే దాని పట్ల కూడా టీఆర్ఎస్ అవలంబించిన తీరు పట్ల కూడా దాని బ్యారేజీ అంటే ఎత్తిపోతల పథకం పైన కూడా సమీక్ష సమావేశాన్ని లో కూడా ఒక నివేదిక అంటే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని కూడా ప్రత్యేక నివేదిక మాత్రం కేంద్ర బృందాన్ని అయితే ఇవ్వనున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తానికైతే ఎత్తిపోతల పథకంలో కూడా 10.75 కూడా క్యూ అంటే మీటర్ లో కూడా అంటే నీరు కూడా అక్కడ నిల్వ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడి నుంచి కూడా మొత్తానికైతే నీరును కూడా తొలగించే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఏ విధంగా అంటే మొత్తానికైతే 1.6 కిలోమీటర్ల లోతైన ప్రాంతంగా ఉన్న మొత్తం పిల్లర్లు కూడా మొత్తానికైతే పరిశీలన నేపథ్యం అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడ కూడా కేంద్ర బృందాలతో పాటు కూడా ఇంజనీర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే ఇప్పటికైతే అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి దాని పట్ల కూడా టీఆర్ఎస్ అయితే ఏ విధంగా అయితే ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం, ఎత్తిపోతల పథకాన్ని మొత్తానికి బ్యారేజీల మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు చేస్తున్నాం చెప్పి గొప్పలు చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే వామపక్షాలు అయితే దాని పట్ల బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు కూడా వామపక్షాలు దాని పట్ల కూడా ఒక విరుచుకుపడ్డ నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాని ఎత్తిపోతల పథకం పైన కూడా సమీక్ష సమావేశంలో ప్రత్యేకంగా కేంద్ర బృందాలు అయితే రామున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడికి ఒక కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని కూడా దాని మీద సమగ్ర విచారణ జరిపి కూడా దాని పట్ల కూడా ఒక నివేదిక ఇవ్వనున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వెనెల రైట్ స్వామి, థ్యాంక్ యూ.